ఆగో, ఎక్కడి నుంచి వస్తున్నావే? అమ్మా, అది అది చిన్న పనుంటే. నోర్మై, కళ్యాణ మండపంలో కార్ చిచ్చుపెట్టి ఏమి ఎరగని నంగనాచన ఎందుకే అనటనా? నువ్వెంత తప్పు చేస్తున్నావు తెలుసా? తెలుసు, నేను చేస్తున్న తప్పే. నా స్వార్థం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నా మెడకో తాళి కావాలి, నా బిడ్డకో తండ్రి కావాలి, నా జీవితానికి అర్థం కావాలి. అందుకోసం భువనగిరి ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే. ఆ నీచుడు కోసం ఓ బంగారు కుటుంబంలో చిచ్చు పెడతావా? భువనగిరి ఎంత నీచుడైనా అతను నా కాబోయే భర్త. ఈ పెళ్లి ఆపకపోతే నా పెళ్లి జరగదు. పిచ్చిదానా, వాడు నీ మెళ్ళ తాళి కడతాడని ఇంకా నమ్ముతున్నావా? కడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం కంటే దారుణమైన అబద్ధం మరొకటి లేదమ్మా. ఆ నమ్మకమే నిన్ను నీ వాళ్ళ నుంచి దూరం చేసింది. ఈ నర్సును నమ్మి నీ తల్లిదండ్రులు దారుణంగా మోసపోయారమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు నువ్వు నా తల్లివి కాదా? గొడ్రాలిగా బ్రతకటం ఇష్టం లేక పసిగుడ్డుగా ఉన్న నిన్ను తిరిగి ఇచ్చేందుకు మనసొప్పక నీకు నీకు తల్లిని కావాలనే పిచ్చితో నిన్ను నీ కుటుంబాన్ని మోసం చేశానమ్మా. నువ్వు ఎవరు పెళ్ళైతే ఆపాలని చూసావు, గోపాలకృష్ణయ్య గారే నీ తండ్రి. నిన్ను కనకపోయినా పెంచిన తల్లిగా ప్రాధేయపడుతున్నాను. నువ్వు వెళ్లి ఆ మహానుభావుని క్షమించమని ప్రాధేయపడు, నిన్ను తప్పకుండా ఆదుకుంటారు. నీకు తలవంపులు తెప్పించిన పాపిస్తుందని నాన్న, నన్ను క్షమించకండి, నన్ను చంపేయండి. అంత మాట్లాడకమ్మా, నీకే కష్టం రాదు. నీకు కొండంత అండగా ఈ కన్న తండ్రి ఉన్నాడమ్మా. శైలజ, భువనగిరి చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించే పూచి నాది. అంతవరకు తన మీ కూతురన్న విషయం ఎవరికి తెలియకూడదు. వాళ్ళు ఆడిన నాటకాన్ని వాళ్లకే తిప్పికొట్టి గోప్ పగిలిపోయేలా చేద్దాం, సంపేద్దాం అంతే. అంతా ఇది గాని పీటల మీద పెళ్లాగిపోయిన పిల్లని పెళ్లి చేసుకునే బేవర్సనాయాలు ఎవడుంటాడు బావా? నా కొడుకు భువనగిరి అవు నేను నిప్పుల్లో దూకు అన్నాననుకో, అడుగుతాడు. వద్దులే మావయ్య, ఆ మైకుడైన బావని పెళ్లి చేసుకునే బదులు ఆ బావిలో దూకడం మేలు. లేదమ్మా, బావి కంటే భువనగిరే బెటర్. నా మాట వినమ్మా. ఇంకా చాలు తీయండి, మీరు అన్నారు కదా. పెళ్లి సురు బాజా బాధ్యతలు మోయించేస్తా. నా సిస్టర్ శైలజని చీచేసినాడు. పిలవండి. తమ్మి నువ్వెవరే సడన్ ఎంట్రీ ఇచ్చినావు? నా సిస్టర్ న్యూస్ తెలిసి లండన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లో ఈ బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యా. ఇంతకీ తమరు? నా పేరు నెపోలియన్, నా సిస్టర్ పేరు శైలజ, నా అసిస్టెంట్ పేరు ఎలిజబెత్ టైలర్. మీరెవరు చెప్పకపోయినా ఆడు నాకు తెలుసు. ఐ నో దట్ ఫెలో. తెలిస్తే ఏం చేస్తావు? షూట్ చేస్తావా? నో నో, కడుపు కాకముందైతే కాల్చి పాడిసేవండి. బట్ పూర్ ఇండియన్ సెంటిమెంట్. నా సిస్టర్ చాపద్దు పెళ్లి చేయమంది. అందుకే ఆడొచ్చి నా కాళ్ళ మీద పడి సారీ చెప్తే కట్నంగా 50 కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తా. 50 కోట్ల? దేనికి? తొడుకునికా? ఆర్ యు జోకింగ్ విత్ మీ? నో, $25 million ఇస్తా. ఏ సంగతి 24 hours లో తెలియకపోతే ఐ విల్ షూట్ హిమ్. మైండ్ ఇట్. టైలర్ కమ్. 50 కోట్ల? 50 crore? ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నిన్నెక్కడో చూసినట్టుందే. ఐమ్ సారీ, నో ఛాన్స్. గుర్తొచ్చింది. నువ్వు వనకాపల్లిలో అట్లమ్ముతుంటేనో అడుక్కుంటుంటేనో చూసినట్టుందే. ఇంపాసిబుల్. అమెరికాలో డౌన్ టౌన్ లో షాంపియన్ తాగుతున్నప్పుడు చూస్తుంటా. కాదండి, చిత్తూరులో చెత్త కాగితాలు ఏరుకుంటుంటే చూశాను. చిత్తూరా? అది మన చైనా పక్కన ఉందా? నీకు గోలికి దగ్గర పోలికలున్నాయి. ఒక్కసారి నోరు తెరువు. పండు తోతావా? అనవసరమైన విషయాల్లో వేలు పెట్టదని ఈ చేతిరాజుతో చెప్పు. వాకే వీడు వాడేనేమో. వీడి మీద నాకు డౌట్ గా ఉంది. ఎందుకైనా మంచిది ఒక్కనే ఉంచు. ఏందేనైనా గట్ల డల్లు కొడుతున్నావు? అది నా బతుకి ఇంకా డల్లుగా ఇంకేముంటదరు. అంటే ఈ దునియాలో ఎంతమంది పోరలకి కడుపు చేస్తలే. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎద్దు లెక్క తిరుడు, మొద్దు లెక్క పండుకొనుడు. ఒక కడుపు లేకపోయా, కార్యం లేకపోయా. అయినా గట్ల ఇజ్జత్ దియద్దు. అయినా నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నీ ఫేస్ కు ఒక సీక్రెట్ కూడా. ఏందది? మొన్న పెళ్లి పందిట్లా రాజపెళ్లి ఆపిన చూడు శైలజ. గా పోలి కడుపు చేసింది అనుకున్నావు? రాజగారు చేసిండు. కాదు. కాదా? మరి ఎవర్రా? నేను చెప్పా.
చెప్పు కొడక చెప్పు బేటా నేను చెప్పాను ఏయ్, చెప్పు సరుకు నేనే నీ తోడు నీ నోట్లో గుప్పెడు చక్కెర పోయా మరి ఇంత మంచి పని చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నా చెవుల లీక్ చేయలేదురా గలీజ్ పని చేసినామని కొడతావేమో అనుకున్నా తారీఫ్ చేస్తామని నాకేమేరక నేనంత గలీజ్ గా అనుకున్నావు బిడ్డా నువ్వు కడుపే చేసినవురా నిన్ను నేను కరోర్పతిని చేస్తా ఏంటంటే మీ సిస్టర్ ని మోసం చేసింది మహారాజాయే ఆ విషయం మీ సిస్టర్ కూడా తెలుసు కావాలంటే రేపు పుట్టబోయే బిడ్డకి మహారాజా పోలికలే ఉంటాయి చూసుకోండి నో ఐ డోంట్ బిలీవ్ మా సిస్టర్ ఉట్టి ఫుల్ మా సిస్టర్ ఇన్నోసెంట్ బిల్లి కాట్రవల్లి జలగండ్రి ఎవరైనా కొంచెం అందంగా ఉన్నానంటే వాడు నా హస్బెండ్ అంటుంది ఎవరైనా కొంచెం హ్యాండ్సమ్ ఉన్నానంటే వాడు నన్ను రేప్ చేశానంటుంది అందుకే మా సిస్టర్ ని ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచా అయ్యో నా మాట నమ్మండి సార్ మీ సిస్టర్ ని రేప్ చేసింది స్టమక్ చేసింది మహారాజాయే ఐ డోంట్ బిలీవ్ నువ్వు చెప్పేస్తే నమ్మేయడానికి నన్ను ఏమైనా నీచ్ కమ్మిన కుత్తే హరాం దాదే హైదరాబాద్ చార్మినార్ అనుకుంటున్నావా వాడే నా బ్రదర్ లా అని చెప్పేసి కమిట్ చేసి ప్యారిస్ లో ఫ్లాట్ ఆఫ్రికాలో కాట్రీ అమెరికాలో జలగండ్రి స్విట్జర్లాండ్ లో స్విమ్మింగ్ పూల్ ఇచ్చేంత కాట్రవల్లి జలగండ్రి ఆసుపత్రి పూలాసియా నీసిక్కిసి మళ్ళీ గంటి దడ్బాజేదాడు అనుకుంటున్నావా ఇలాంటిదేదో జరుగుతూనే ముందే మా సిస్టర్ నాకు రహస్యం చెప్పింది ఏంటది? Come here. మా బావకి ఒక కాలు ఉండదండి కాలు లేదా యా యా మోటార్ బైక్ రేసుల్లో వీటితో పాటు కాలు పోతే డాక్టర్స్ స్టీల్ రాడేశారు స్టీల్ రాడ్డా యా తొడకి మోకాలకి మధ్య అట్ల కడలా యాలాడే స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ వాడే నా బావ వాడికి జరాసి పార్క్ ఇందిరా పార్క్ సంజీ పార్క్ కాటర్వెల్ పార్క్ జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లో పండి కూలితిరా అయినా ఇదేంటి గుడి గంటల సినిమాలో ఎన్టీఆర్ లెక్క కుంటుకుంటూ వస్తున్నావు కాలికేమైంది నా కాలికేం కాలే ఏమన్నా అయితే ఎట్లా మేనేజ్ చెయ్యాలా అని ఇప్పటి సంది ప్రాక్టీస్ చేస్తానా నీకేమైతే చెప్పలేం బిడ్డ టైం నా కాలు ఇరగచ్చు ఈ కాలు ఇరగచ్చు ఏహే నా కాలు ఎందుకు ఇరుగుతుంది ఎందుకు ఇరగదురా జరంత కూసో చెప్తా కూసో చూడు బిడ్డ కొంతమందికి టైం బ్యాడ్ ఉండి కాలిరుగుతుంది కొంతమందికి టైం మంచిగుండి కాలిరుగుతుందరా గదెట్లనే చెప్తా చెప్తా మూర్చబోయిన ఆవిడ కొడక నువ్వంటే నా కోపమారా బిడ్డ కన్న బిడ్డ కాళ్ళిరగొట్టేంత కసాయి తండ్రి నా నేను కానేం చేస్తాం టైం జాకీ యు రమ్ అండ్ జిన్ కాక్టైల్ బాబోయ్ బ్రెయిన్ తిరగండి మీరు చెప్పినట్టుగా మా రాజాకాల్లో స్టీల్ రాడ్ ఉంది స్టీల్ రాడ్ ఉంటే మాత్రం సరిపోదు మా బావ తక్కువ మనిషి కాదు హీస్ ఏ హీరో ఒకసారి కోటిలో ఒక అమ్మాయిని లూటీ చేస్తుంటే మా బావ జాకీ చేలా యో బిస్కా అని జంప్ చేసి ఆ. కుంఫు ఆ. కరాటే ఆ. మరాఠా ఆ. పరాఠా ఆ. కరాఠా బాబోయ్ తెలుగు తెలుగు గూండాలు కత్తితో 24 పోట్లు పొడిచారట ఎక్స్క్యూజ్ మీ యా ఎన్ని పోట్లు జస్ట్ 24 పోర్ట్స్ వీపు నిండా గాయాల్స్ ఆ? ఆ మార్క్ యాంటోనీ మా బావ ఆహా. ఆడికేనా ఆఫ్రికా అడవి థారి ఎడారి ఇండియన్ ఓషన్ జాలిం లోషన్ ఆఫ్రికా అడవి థార్ ఎడారి ఇండియన్ ఓషన్ జాలిం లోషన్